హలో లైఫ్ సిసి ఎలా ఉన్నారు? నేనైతే ఈ చల్లదానికి వానకి బిగుసిపోయేలాగా ఉన్నాను. మంచిగా బాడీలో హీట్ పెంచుతామని అలా చూసి ఇలా సాయంత్రానికి బాబాయ్ హోటల్ దగ్గరలో మంచి చికెన్ పకోడీ షాప్ ఉందని సర్లేని ఒక 150 గ్రాములు చికెన్ పకోడీ వేయించుకుందామని వెళ్ళాను. కానీ బాబాయ్ పావుకిలో వేయించుకున్నాను. 100 రూపాయలు అన్నాడు. సర్లే బాబాయ్ కుమ్మేద్దాం వేసేయని అంటే బాబాయ్ అలా తూకం వేస్తూ ఉండగా వేరే వాళ్ళు వచ్చారు. అలా నిమ్మకాయలు ఉల్లిపాయలు చూస్తూ కూర్చున్నాను. అందులో బాబాయ్ మంద నూనెలు వేసాడు. బాబాయ్ ఏంటి బాబాయ్ అప్పుడు వేసావంటే వేసాను. బాబాయ్ ఏంటి బాబాయ్ నూనె మరీ ఇంత నల్లగా ఉంది, అసలు ఏంట్లో అండి? ఏం లేదు నాన్న, నేను ఈరోజే పోసాను. కానీ ఏంటంటే నువ్వు కొంచెం లేట్గా రావడం వల్ల అది అలా అయిపోయింది. చాలా మందికి వేసి ఇచ్చాను, చాలా వాడడం వల్ల కొంచెం అలా అయింది. కానీ నీ ఆయిల్ మంచిదే నాన్న, ఈరోజే పోసాను అన్నాడు. ఓకే బాబాయ్ అట్లయితే పర్లేదని ఆ మసాలా జల్లుతున్నాడు చూసావా, ఆ మసాలా జల్లుతుంటేనే పట్టుకుని పీస్ అలా కొరికనిపించింది. కానీ మనం ఇక్కడ తినడం ఇష్టం లేక ఇంటికి తీసుకెళ్ళి తిందామని బాబాయ్ ప్యాక్ చేసే బాబాయ్ అని అన్నాను. బాబాయ్ ఇలా ప్యాక్ చేసేసాడు. మనం ఇలా ఇంటికి పట్టుకొచ్చేసి దాన్ని అలా ఓపెన్ చేసి ఒక ముక్క తీసి అలా పట్టుకుంటే చూడడానికి చాలా బాగుంది. సరే టేస్ట్ చేద్దాం. సరే ఇది వద్దు, ముందు మనం అది ఒక జాయింట్ తెచ్చుకున్నామే, ఆ జాయింట్ తినాలి కదా అని జాయింట్ కోసం తీసాను. ఆ జాయింట్ తీసి దాని నిమ్మకాయ పట్టుకొని ఆ జాయింట్ మీద అలా పిండుకుంటుండే అబ్బా నోట్లో లాలాజలం ఆ నిమ్మకాయల నుంచి వచ్చినట్టు వస్తుంది. మీరు కూడా తినే ఉంటారు కదా, ఎప్పుడన్నా దాన్ని చూస్తూ ఉంటే నోరుకి అలా పట్టుకుని నోట్లో పెట్టుకుని తింటా ఉంటే అబ్బా. ఫుడ్ లవర్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే బాయ్.